విత్తనాలు మొలకెత్తకుండా ఎండిపోతా ఉన్నాయి. కొన్ని చోట్ల మొలక ఎత్తిన తర్వాత ఎండిపోతా ఉన్నాయి. వరి నారులు కూడా పోసినాయి, చాలా చోట్ల ఎండిపోయినాయి. రైతులు ఒకవైపు ప్రకృతితో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఏమో రైతులపైన యుద్ధం చేస్తూ ఉంది. వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా లేదు ఈ ప్రభుత్వం యొక్క విధానం. ప్రాజెక్టులలో ఉన్న నీళ్లను కూడా సమయానికి ఇచ్చే తెలివి లేకుండా పోయింది ప్రభుత్వానికి. ఇవాళ మనం ఇప్పుడు మూసి నీళ్లను ఈరోజు వదిలినాం ఎడమ కాలువకి. గత వారం రోజుల నుండి కూడా రైతులు ఇక్కడ మొత్తుకుంటా ఉన్నారు. సమయం అయింది, మేము ముందుగా తూకాలు పోసుకున్న వాళ్ళం, నార్లు పెరిగిపోతున్నాయి, ముదిరిపోతూ ఉన్నాయి, వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి చూసి నేనే ఈరోజు రావడం జరిగింది. అధికారులకు సీరియస్గా చెప్పి ఎట్టి పరిస్థితులలో కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి వెంటనే అని చెప్పి. ఇదే పద్ధతుల్లో ఇప్పుడు మీరు అందరు చూసినారు. నేను ఇప్పుడు ఇక్కడ ఆ చక్రం తిప్పితే తూము ఓపెన్ అయ్యి నీళ్ళు ఎట్లయితే మూసి కాలువ కింద పొలాలకు పోతున్నాయో, ఇంత కష్టం కూడా అక్కర్లేదు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి తెలంగాణ రైతులకు ఇవ్వడానికి. అక్కడ ఒక బటన్ నొక్కితే చాలు. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మీ బావుల దగ్గర పొలాలకి గతంలో వ్యవసాయం మోటార్లకి ఎట్లయితే స్టార్టర్ దగ్గర బటన్ నొక్కేదో, లేదా ఇళ్లలో ఇప్పటికీ హైదరాబాద్ సహా పట్టణాలలో ఇళ్లలో రోజు పొద్దున బోర్ వేలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే ఒక్క బటన్ స్విచ్ ఆన్ చేస్తే ఎట్లయితే నీళ్లు పోస్తుందో మీ మోటారు, కాళేశ్వరం నీళ్లు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రకంగా ఒక్క బటన్ నొక్కితే చాలు. ఆ నీళ్లు 4 రోజుల్లో చక్కగా మన రావి చెరువుకి, మన చిన్న సీతారాం తండకి, మన చెట్ల ముకుందాపూర్నికి కూడా చేరుకుంటాయి. ఇక్కడ ఈ వైపు, అటువైపు కూడా మిడ్మానేర్ నుండి, మల్లన్న సాగర్ నుండి బస్వాపూర్కి కూడా చేరుకుంటాయి, గంధమలకు కూడా చేరుకుంటాయి. ఇంకా ఇప్పుడు ఈ సమయంలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఉందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాజెక్టు రైతులకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు కేసీఆర్ చేసిపోయిండు, గతంలో ఇచ్చిండ్రు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ప్రారంభం చేస్తే ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఈ వర్షాభావ పరిస్థితులలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 10 రోజుల్లోనే 40 లక్షల ఎకరాలలో రైతాంగం వరి సాగు చేసుకోవడానికి, ఇతర పంటలకు నీళ్ళు ఇచ్చుకోవడానికి అవసరం అనుకుంటే, పత్తి పంటలు కావచ్చు, ఇతర పంటలు, ఎలుగడ పంటలు ఏదైతే చేసిండ్రో, మెట్ట పంటలు ఏదైతే చేసిండ్రో వాటికి కూడా నీళ్లు కట్టుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఇంకా 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి కన్నెపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అట్లనే ఉంది, ఇవ్వవచ్చు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను ఈ మూసి కాలువ కింద నీళ్ళు ఇవ్వడం కొరకు ఏదైతే నేను దాన్ని హ్యాండిల్ తిప్పినో చక్రాన్ని, ఇంత కష్టం కూడా అక్కర లేకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పింది అబద్ధం అయితే ఎవరైనా స్పందించవచ్చు. ముఖ్యమంత్రికి ఆ తీరిక లేదు, ఆ ఓపిక లేదు, సరే ఆ జ్ఞానం అంటే అసలు లేదనుకోండి. ఇరిగేషన్ మంత్రికి కూడా అదే పద్ధతుల్లో ఉంది మూర్ఖత్వం. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మాట్లాడమనండి, ఇరిగేషన్ మంత్రి గారైనా మాట్లాడాలి. నేను చెప్పింది అబద్ధమో నిరూపించాలి. నేను పదే చెప్తా ఉన్నా, నేను చెప్పింది అబద్ధం అయితే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నా. మీలాగా ఉత్త మాటలు, చెత్త మాటలు మాట్లాడి పారిపెట్టను కాదు నేను. నా మాట తప్పని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. కానీ పక్తు రాజకీయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు, కేవలం డబ్బు సంపాదన మీద 24 గంటల ఆలోచనలు,
మీ డబ్బుల సంపాదన కొరకు, మీ పదవుల్ని నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని, లక్షలాది మంది ప్రజల్ని ఎండబెట్టి చావగొట్టే దుర్మార్గం. ఇవాళ కేవలం బనకచెర్లకు, చంద్రబాబు నాయుడు గారికి బనకచెర్లకు అనుమతులు రావడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. పనిలో పనిగా గొర్రెల మంద పైన తోడేలు పడ్డట్టు ఇసుక రాసుల పైన తోడేళ్లలాగా రాత్రి పగలు దాడి చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. కేవలం పై నాయకుడికేమో అది రుచిగా ఉంది, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకేమో ఇది రుచిగా ఉంది. కానీ లక్షలాది రైతులకు ప్రాణ సంకటంగా ఉంది. ఇది స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మూసికి, మూసి నిండబోతుంది. కానీ మూసి కింద ఉన్న పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ మూసి కట్టకుండా ఉన్న పొలానికి కూడా కాళేశ్వరం నీళ్ళే రావాలి. మూసి పక్కన ఉన్న ప్రజల దురదృష్టం, మా సూలుపేట, రామచంద్రపురం, రత్నపురం, రామారం, ఎల్కారం ప్రజల దుస్థితి ఏంటంటే మూసి పక్కనే ఉన్న, మూసిలో వాళ్ళ గ్రామాలు మునిగిపోయినా వీళ్ళకు నీళ్లకు దిక్కు లేదు. ఇంతవరకు ఎవరో కొద్దిమంది రైతులు అప్పు సప్పు చేసి లేదా ఉన్న దాంట్లో కార్యక్రమం అమ్ముకొని పైపు లైన్ వేసుకొని బతికి పారించుకుంటే తప్ప దిక్కు లేదు. కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాతనే మా సూలిపేట, మా రత్నపురం, మా రామచంద్రపురం, మా ఎల్కారం, మా రామారం గ్రామాలలో వ్యవసాయం జరిగింది గత 4 సంవత్సరాలు. మళ్ళీ సంవత్సరంగా దిక్కు లేదు. 2 పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు 2 యాసంగులు ఎండబెట్టారు. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మూసి ఎడమకాలకు నీళ్లు ప్రారంభం చేసినో ఈ కాలు ఒడ్డు పైకి కూడా, ఎడమ చేరుకు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తేనే మాకు బతుకు తెరుగు. నేను ఎందుకు ఇన్నిసార్లు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నా అంటే దీని కొరకు మాట్లాడుతున్నా. సూర్యాపేట జిల్లా రైతాంగం కోనసీమని మించిపోయింది వాస్తవానికి 4 ఏళ్లలో. నేను అనలే ఆ మాట, అక్కడి నుంచి వచ్చిన మిత్రులే. అక్కడి నుంచి అనేక మంది రిపోర్టర్లు వచ్చిండ్రు, వివిధ టీవీల యాంకర్లు వచ్చిండ్రు అనేక సందర్భాల్లో ఇక్కడ ఇంటర్వ్యూలు చేయడానికి. ఆ ప్రాంతం వాళ్ళే వచ్చి చెప్పారు, సార్ మా కోనసీమని ముంచిపోతుంది మీది ఊరు, మేము అనుకోలేదు ఇంత గొప్పగా అవుతుంది అని చెప్పి ఈ తెలంగాణ, ఈ సూర్యాపేట జిల్లా. సో ఇప్పటికైనా చెత్త రాజకీయాలు మాని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కొరకు, చంద్రబాబుతో చీకటి ఒప్పందాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన బూతు మాటలు తప్ప, నిన్న దేవుని గుడికి పోతే కూడా గవే మాటలు, గవే బూతులు. ఎక్కడ ఉన్నానన్న సోయే లేదు, బళ్ళే ఉన్నా గుళ్ళే ఉన్నా సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి గంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. గదా నువ్వు మాట్లాడే మాట. అవి మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలనా? మరి రత్నపురంలో రోడ్డు మీద పొదుపుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతారు నీ గురించి. నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు. అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, ఎదురుగా మాట్లాడి, దమ్ములెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు, నీకు వంత కొట్టే కొంతమంది భజన పరులు, నీ స్లాటర్ హౌస్ ఓనర్లు, మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసం అవుతాం అనుకుంటున్నారా? నేను మొన్ననే చెప్పిన, ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన రోజు తెల్లవారు చెప్పిన నేను, నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఏదో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈ కేసు, ఆ కేసు, ఈడీలు, ఏసీబీలు అని మాట్లాడతాడు. మళ్ళీ అవే చెత్త మాటలతోని ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. అనేదే జరిగింది సాయంత్రం వరకు. నువ్వు ఎవరికి అర్థం కావట్లేదు అనుకోకు, అయిపోయింది. ఒకరిని 2 సార్లు మోసం చేయొచ్చు, ఇద్దరిని ఒకసారి మోసం చేయొచ్చు, ముగ్గురిని ఎప్పటికీ మోసం చేయలేమన్న సంగతి తేలిపోయింది తెలంగాణ ప్రజల్లో. ఇక నీ బూతు పురోగమనం అంతా సరిపోయింది, ప్రజలే అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
బనకచెర్ల విషయంలో, గోదావరి జిల్లాల విషయంలో నువ్వు చేస్తున్న తప్పుకు చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంటే ఈ రాజగోపాల్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని, వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు. వీళ్ళ అన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి. ఒక మాట అంటారు, మళ్ళీ వెనకనే సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు. ఎన్నిసార్లు చూడలే మనం, రేవంత్ రెడ్డి 25 కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి, ఇదే వెంకరెడ్డి మాట్లాడండు. గాని నాయకత్వంలో పనిచేస్తామా, మేము ముందేనే ఉండం, వెళ్ళిపోతామని చెప్పి ఒకదా ఉండి వెళ్ళిపోయింది నా బయటికి, కాసేపు అలిగి వెళ్ళిపోయిండు. మళ్ళా మేము ఇంత పెద్ద మనగాళ్ళం అని చెప్పుకుంటారు. పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతకలేమనే సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అది అమాయకత్వం. కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు. ఒకవేళ నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడగట్టాలి, అందరినీ మాట్లాడాలి. ఈ మాటను ఖండించేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి. నిజంగా ఎంతమంది ఉన్నారు, అసలు ఈయనే ఉండడు. మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద. వీళ్ళ అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాయిలో నూపుతారు, వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు.